నిర్బంధ పాలన. నిన్న గ్రూప్ 1 తీర్పు వచ్చింది. ప్రభుత్వానికి చెంపపెట్టులాగా మారింది. మొదటి నుంచి అడుగడుగున తప్పులు జరిగినాయి. గ్రూప్ 1 ఫిలిమ్స్లో 14 క్వశ్చన్లు తప్పుపోయినాయి. జియో నెంబర్ 29 ఫిలిమ్స్కు కాల్ టికెట్, మెయిన్స్కు కాల్ టికెట్, పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగకపోవడం, ఒకే సంటలకి 74 మంది సెలెక్ట్ కావడం, ఇలా అడుగడుగున ఉల్లంఘన జరిగినాయి. కాబట్టి జియో నెంబర్ 29 దృష్టిలో పెట్టుకొని 14 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని సెకండ్ నోటిఫికేషన్లో కొత్త వారికి కేవలం పెరిగిన పోస్టులకు అవకాశం ఇవ్వాలా, మొత్తం పోస్టులకు అవకాశం ఇచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1 ఫిలిమ్స్ని మళ్ళీ మొదటి నుంచి ఫిలిమ్స్ దశ నుంచి మళ్ళీ నిర్వహించి తీరాల్సిందే. ఇది విద్యార్థుల యొక్క అందరి డిమాండ్. దాంతోపాటుగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా ప్రకటన చేసింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఒక డిఎస్సిలో కలిపిన ఉద్యోగాలు, అవి కూడా అధికారికి ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, కలిపిన ఉద్యోగాలు 5089, ఫార్మాకు సంబంధించి 6300 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు అవి అధికారికంగా ఇంకా నియామకాలు కూడా చేపట్టలేదు. ఇవాళ పవర్ సెక్టర్లో 5368 ఉద్యోగాలకు సంబంధించి అంతా రెడీగా ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉంది. డిపార్ట్మెంట్కు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా ఖాళీలు ఉన్నాయి. తక్షణమే పవర్ సెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. పైగా పోలీస్ రిక్రూట్మెంటు 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ లేక జియో నెంబర్ 46తో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. జియో నెంబర్ 46 తొలగించి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ 15 నుంచి 20 వేల ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అలాగే మీరు మెగా డిఎస్సి అని చెప్పారు, 5089 ఉద్యోగాలు కలిపారు. మీ లెక్క ప్రకారమైన 20,000 ఉద్యోగాలు ఖచ్చితంగా